ఇప్పటికీ జీవిస్తున్నాం బానిసల్లా. స్వాతంత్రం రాకముందు బ్రతికాం బ్రిటిష్ వాళ్ల కాళ్ళ కింద బానిసల్లా. ఎన్నో రకాల చిత్రహింసల్ని చూసాం. చాలామంది విప్లవ వీరుల పోరాటం వల్ల స్వాతంత్రాన్ని పొందాం. బానిస బ్రతుకుల నుంచి విముక్తిని పొందాం. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాం? ఎవడో వచ్చి మనల్ని బానిసల్లా మార్చనవసరం లేదు. మనకి మనమే పూర్తిగా మారిపోతున్నాం బానిసల్లా. కామానికి, కోపానికి, క్రోధానికి, మద్యానికి, స్వార్థానికి, ధనంకి, మత్తు మందుకి, పదవికి, విలాసవంతమైన అశాశ్వతమైన ఆడంబరాలకి, చివరికి మన చేతుల్లో ఉండే సెల్ ఫోనుకి ఎప్పుడో అయిపోయాం బానిసలం. ఎప్పుడో అయిపోయాం బానిసలం. నిజాన్ని గ్రహించు. ఇలాంటి బానిసత్వాన్ని తొలగించటానికి ఎవ్వరూ రారు. నీకు నీవే పోరాడాలి. అందరూ అంటూ ఉంటారు, పుట్టేటప్పుడు ఏమీ తేమో, పోయేటప్పుడు ఏమీ పట్టుకుపోము. కానీ అది అబద్ధం. పుట్టేటప్పుడు కర్మతో పుడతావు, పోయేటప్పుడు మరింత కర్మను పట్టుకుపోతావు. సో మంచి పని చెయ్యు, మంచి కర్మలను పొందుతావు.